స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా బాగుంది. తర్వాత లవ్ యాంగిల్ అసలు అదేం బాగాలేదు. ప్రీ ఇంటర్వెల్ 20 minutes చాలా బాగుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఓకే గోయింగ్, అంటే మేము 0 expectations వచ్చి ఫుల్ అయ్యాం. ఫ్యాన్స్కి ఓకే 0 నో అలా అనట్లేదు, 0 expectations వచ్చాం కాబట్టి మూవీ బాగానే ఓకేగా ఉంది. యావరేజ్, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, వన్ టైం వాచ్. యాక్చువల్లీ ఇట్ వాస్ ఎ డీసెంట్ వాచ్. సినిమా బాగానే ఉంది. మరి రొటీన్ శంకర్ గారి స్క్రీన్ ప్లే వెళ్ళిపోయింది. భారతీ 2తో కంపేర్ చేసుకుంటే ఇట్ వాస్ ఏ గుడ్ మూవీ. నైనా హైరాణ పాటలేదని చెప్పి మటుకు చాలా ఫీల్ అయ్యాం మేము. అయితే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి మొత్తం ప్రెడిక్టబుల్ గా తీశారు. చరణ్ పర్ఫార్మెన్స్ వరకు టూ గుడ్. అసలు చరణ్ అండ్ అంజలి చాలా బాగా చేశారు సినిమాలో మటుకు. జనరల్ చెప్పాలంటే రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ వస్తుంది అంటారు. మీరు దాన్ని ఏకీభవిస్తారా? మిత్ ఓవర్కమ్ అయిపోద్ది, పాస్ అయిపోద్ది సినిమా. మరి బ్యాడ్ సినిమా అయితే కాదు అసలు. బట్ వెరీ ప్రెడిక్టబుల్ మూవీ. స్క్రీన్ ప్లే అస్సలు అంటే ఇంకా రెగ్యులర్ సినిమాలు వెళ్ళిపోయింది. జర మా ఫ్యాన్స్ అందరూ పాటలేదని ఫీల్ అవుతున్నారు. అది ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్. హర్యానా ఏం పాట నైనా హైరాణ పాటలేదని చెప్పి ఫీల్ అవుతున్నారండి. అంతే, అంతకుముందు ఇంకేం బాగుంది, సినిమా బాగుంది, సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది.